హలో ఫ్రెండ్స్, ఇది చాలా రోజులు అవుతుంది తోటకూర వేసి 1 వీక్ అవుతుందండి. చూడండి ఎంత బాగా గ్రో అయ్యిందో. ఇందులోనే మళ్ళీ నేను ఒక విత్తనం ట్రై చేశానండి, కాకరకాయ ఎలా వచ్చిందో చూసారా. ఇది కొంచెం ఇంత హైట్ అయినప్పటికీ నేను తీసేసి దీన్ని గ్రో చేద్దామని అనుకుంటున్నాను. ఈ పప్పులోకి వేసుకుంటే బాగుంటుంది కదండి, ఇంత సైజు అయినప్పటికీ తీసేస్తానండి. ఇదైతే చిలకడ దుంప ఫ్రెండ్స్. చిలకడ దుంప మొలకలు వచ్చేస్తే నేను ఇలా పాతాను ఫ్రెండ్స్. ఈ బాటిల్ ఎందుకు పెట్టానంటే, ఇందులో మనం వేస్టేజ్ అంతా ఇందులో ఇలా వేసి బాటిల్లో ఇలా పెడితే ఇందులో ఉన్న అంత రసం అంతా ఇందులోకి దిగి మొక్కకు అనేది బలం వస్తుందని ఫ్రెండ్స్. ఇంకా చూడండి బాటిల్ మూత ఎలా తీసానో. ఇలా మీరు కూడా చేస్తే చాలా మంచిది మొక్కకి. ఇవేమో మెంతులు వేసానండి, 4 days అవుతుంది వేసి. 1 day నానబెట్టాను. నానబెట్టి వేయడం వల్ల తొందరగా వచ్చేసింది. నానబెట్టకుండా వేసాను ఫ్రెండ్స్, అందుకే కొంచెం టైం పట్టింది. ఇది 10 days ముందే వేసాను ఫ్రెండ్స్. ఈ 4 daysలోనే ఇంత బాగా గ్రో అయినాయి. ఇవి ఒక్కసారి వేసాను ఫ్రెండ్స్. ఇవి కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చినాయో. ఇదైతే పచ్చిమిరపకాయ మొక్కలు ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చినాయో చూడండి. ఇందులో ఇంకా బీర విత్తనాలు అవి పెట్టాను ఫ్రెండ్స్, ఇంకా రాలేదు, వస్తాయని చూస్తున్నాను. ఇదే మా చిన్ని మిద్దె తోట ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం తీస్తున్నాం ఫ్రెండ్స్.